గోదావరి కనిలో యు రాములు స్మారక స్తూపానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కార్పొరేషన్ శాఖ అధికారులను కోరారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ కృష్ణ మాట్లాడుతూ కార్మిక వర్గం కోసం అహర్నిశలు శ్రమించిన యు రాములు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో 10 ఏళ్ల క్రితం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా గల సింగరేణి స్థలంలో స్మారక స్తూపం నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఏటా స్తూపం వద్ద వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం స్తూపం నిర్మించిన స్థలాన్ని స్వాధీనపరుచుకుంటామని కార్పొరేషన్ అధికారులు నోటీసులు పంపినట్లు తెలిపారు. అభివృద్ధికి తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాము, కానీ యు రాముల స్మారక స్తూపం కోసం ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించాలని కోరగా అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా స్తూప నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో జరిగే పోరాటాలకు కార్పొరేషన్ శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు. అన్నలారా, కామ్రేడ్ యు రాములు మనందరికీ సుపరిచితుడు. మీ అందరికీ కూడా ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన నిర్వహించినటువంటి ఉద్యమాలు, పోరాటాలు కూడా మీకు తెలియనటువంటిది కాదు. దురదృష్టవశాత్తు 2004వ సంవత్సరం మార్చి 14వ తేదీన కామ్రేడ్ యు రాములు అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. తాను భౌతికంగా లేకపోయినప్పటికీ తన స్మృతిని, తన యొక్క జ్ఞాపకానికి చిహ్నంగా గోదావరి కని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ ఎదురుగా, రోడ్డుకు అటువైపున ఉన్నటువంటి స్థలంలో మేము 20 సంవత్సరాల క్రితం అక్కడ స్తూప నిర్మాణం చేపట్టినాం. స్తూప నిర్మాణం చేపట్టే నాటికి ఆ ప్రాంతం అంతా తుమ్మ చెట్లు, శవాలను కాల్చివేసి బొందలు పెట్టేటువంటి స్థలం, నిరుపయోగమైనటువంటి స్థలం అదంతా. ఆ స్థలం సింగరేణి ఆధీనంలో ఉంది. ఆ తర్వాత దాన్ని చదును చేసుకొని ప్రజలు, కార్మికుల విరాళాలతో ఒక స్తూపాన్ని మేము నిర్మాణం చేసుకున్నాం. 2 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని రమ్మని చెప్పి పిలిచి వాళ్ళు ఒక కబురు చెప్పారు. ఏంటంటే, గోదావరి కని అభివృద్ధిలో భాగంగా మేము యు రాములు గారి స్తూపాన్ని తొలగించబోతున్నాం. అది మెడికల్ కాలేజ్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఆ రోడ్డులో అది జంక్షన్ పాయింట్ అవుతుంది. ఆడ సిగ్నల్ పాయింట్ పెడతాం కనుక చాలా అవసరం ఉంది. ఆ స్థలం మీరు సహకరించాలని కోరారు. అప్పుడు మేము ఒకటే చెప్పినాం, మేము గోదావరి కని అభివృద్ధికి, నగర సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. అయితే మాకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి అదేవిధంగా మీరే నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి మేము ఇన్ఛార్జి కలెక్టరు, తర్వాత మన కమిషనర్ అరుణశ్రీ మేడం గారిని కోరాము. వారు మేము స్థలం చూపించలేము, అది గవర్నమెంట్ స్థలం కనుక గవర్నమెంట్ స్థలంలో మీరు కట్టడమే తప్పుగా మేము మాట్లాడాము. మేము కట్టియలేము, స్థలం ఇవ్వలేమనేటువంటి పద్ధతిలో మాట్లాడాము. అట్లా కాదు మేడం, ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో కూడుకున్నటువంటిది, సున్నితమైనటువంటి అంశం. రేపు ఇది ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది. మీరు సహకరించాలి, మాకు ఏదో ఒక దగ్గర స్థలం కానీ నిర్మాణం కానీ చేసి ఇవ్వండి అంటే చివరికి ఆమె కలెక్టర్కి ఒక పిటిషన్ పెట్టుకోమంది. సరే అని చెప్పి నేను కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం, ఒక పిటిషన్ కూడా ఇచ్చినాం. అక్కడ కూడా తను ఇదే మాట మాట్లాడింది తప్ప హామీ, కనీసం మీరు వేరే దగ్గర కట్టుకోండి, ఏదో రకమైనటువంటి సహకారం ఇస్తాం అనేటువంటి పద్ధతిలో ఎలాంటి హామీ కూడా ఆమె ఇవ్వలేదు. దీని మీద మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, సింగరేణి కార్మికులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ చర్యను ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు బి అశోక్, చంద్రయ్య, మల్లేష్, తిరుపతి, రాజేశం, కొమరయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.